బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ యువతను దగా చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎండగడతామన్నారు. మీరు బూతులు తిట్టినా అవమానించినా కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు.